ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 75 రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలంటూ వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలతో ప్రధాని పదవి నుంచి మోదీ కూడా తప్పుకుంటారా అన్న చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది సెప్టెంబర్తో మోదీ 75 అడుగు పెడుతున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అసలు భవిష్యత్ రాజకీయ మార్పులకు ఇవి సంకేతమా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇదే విషయంపై ఎడిటర్ భరత్ తో అనాలిసిస్ చేద్దాం. అయితే అసలు మోహన్ భగవత్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. मैं जब मर जाऊंगा तभी पहले लोग पत्थर मार के देखेंगे कि सचमुच मर गया. मत ऐसा बना ले 75 वर्ष का आपने किया, लेकिन मैं इसका अर्थ जानता हूँ. 75 वर्ष की साल जब उड़ी जाती है तो उसका अर्थ ये होता है कि अब आपकी आयु हो गई, अब जरा बाजू हमको करने. म्हणजे त्यांच्या गौरवाकरता गौरवाचा भाव मनात घेऊन सगळं होतं, त्याच्यात तो गौरव आपल्याला चिकटू नये याची ते स्वतःच काळजी घ्यायची. आणि असा विनोद భరత్ అంటే చాలా హాట్ టాపిక్ ఇప్పుడైతే ఇది. సో ఒకటి ఈ 75 వివాదం ఏంటి బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో నిజానికి రిటైర్మెంట్ ఏజ్ అంటూ ఏమీ లేదు ఇంతకుముందు గతంలో. ఎందుకంటే నేను చెప్తాను, 1925 డిసెంబర్ 25వ తేదీన వాజ్పేయి జన్మించారు. ఫస్ట్ టైం వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఆయన వయస్సు 71 సంవత్సరాలు. 1996లో 13 రోజుల పాటు వాజ్పేయి ప్రధానమంత్రి అయ్యారు. కేవలం 13 రోజులు. ఎందుకంటే అప్పుడు 1996లో ఎవరికి మెజార్టీ రాలేదు. 1991లో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే మైనారిటీ సర్కార్ కాంగ్రెస్ 231 వచ్చింది. ఆయన మైనారిటీ సర్కార్ను విత్ జార్ఖండ్ ముక్తి మోర్చా ఇతర ఎంపీల సపోర్ట్తో నడిపించారు. 1996లో ఎవరికి కూడా క్లియర్ మెజార్టీ లేదు. అప్పుడు రాష్ట్రపతి బహుశా కేఆర్ శంకర్ దయాళ్ శర్మ ఉండేనా కేఆర్ నారాయణ ఉండే, ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. ఆయన అందరినీ కన్సల్ట్ చేసి న్యాయ కోవిధిని కన్సల్ట్ చేసి ఎవరికి మెజార్టీ రానప్పుడు అతిపెద్ద రాజకీయ పక్షం ఎవరైతే నిలిచారో అతిపెద్ద రాజకీయ పార్టీ అప్పుడు భారతీయ జనతా పార్టీకి 186 సీట్లు వచ్చాయనుకుంటా. సో వాజ్పేయిని ప్రధానమంత్రిగా పిలిచారు 13 రోజుల పాటు. కానీ వాజ్పేయి ఎవరు సపోర్ట్ రాలేదు. ఎందుకంటే బీజేపీ అప్పుడు అంటరాని పార్టీ, హిందుత్వ పార్టీ, బాబరీ మసీద్ డెమాలిషన్ తర్వాత మైనారిటీ ఓట్లు పోతాయన్న ఉద్దేశంతో ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు 13 రోజుల పాటు. సో 71 సంవత్సరాలు. రెండోసారి వాజ్పేయి ప్రధానమంత్రి అయినప్పుడు 1998 అప్పుడు కూడా 180 సీట్లు వచ్చాయి. అప్పుడు కొద్దిమంది సపోర్ట్ చేయడం, తెలుగుదేశం పార్టీ, జేడీయూ, జనతాదళ్ విడిపోయి శివసేన ఇటువంటి పార్టీలన్నీ సపోర్ట్తో 1998లో వాజ్పేయి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జయలలిత ఇటువంటి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. అప్పుడు వాజ్పేయి వయస్సు 73 సంవత్సరాలు. సో మళ్ళీ 98లో 13 నెలలు, ఫస్ట్ టైం 13 రోజులు, తర్వాత 13 నెలల పాటు ప్రధాని ఉన్నారు. 99 to 2004 5 సంవత్సరాలు ఉన్నారు. సో 2004 అంటే ఎంత? వాజ్పేయి వయస్సు 79 సంవత్సరాలు. 79 సంవత్సరాల వయసులో కూడా 2004లో మళ్ళీ ప్రధానమంత్రి అభ్యర్థిగా వాజ్పేయిని ప్రొజెక్ట్ చేశారు. కానీ వాజ్పేయి గెలవలేదు. అప్పుడు యూపీఏ ప్రభుత్వం వచ్చింది, మన్మోహన్ సింగ్ అయినా. సో అప్పుడు రిటైర్మెంట్ వయసు లేదు. నెక్స్ట్ 2009 ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఎవరిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రపోజ్ చేసింది? అద్వానీని. ఎందుకంటే వాజ్పేయి 2006 నుంచే తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. అప్పుడు అద్వానీ వయసు ఎంత? 1927 నవంబర్ 8న అద్వానీ పుట్టారు. అంటే ఎంత? 82 సంవత్సరాలు. ఇప్పుడు అద్వానీ వయసు 98 సంవత్సరాలు. ఓకే. సో అద్వానీ వయసు అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా 2009లో ప్రొజెక్ట్ చేసినప్పుడు కూడా 82 సంవత్సరాలు. కానీ అంటే బీజేపీలో అప్పటి వరకు కూడా రిటైర్మెంట్ ఏజ్ అంటూ ఏది లేదని నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వాజ్పేయికి అప్పుడు లేకుండా అద్వానీ జమాన్ లేదు. కానీ 2014లో ఎప్పుడైతే నరేంద్ర మోడీకి 281 సీట్లు సొంతంగా వచ్చాయో ఆయన అప్పుడు అద్వానీ మీకు అహ్మదాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. సో అద్వానీ వయసు ఎంత అప్పుడు? 87 ఇయర్స్. 1927లో బర్నెట్ పుట్టిన సంవత్సరం అంటే 87 సంవత్సరం. మురళీ మనోహర్ జోషి
ఆయన ఎలక్షన్ మధ్యలోనే పూర్తి మెజార్టీ మాకు రాదేమో, నరేంద్ర మోడీకి పాపులారిటీ ఉందంటే నేను ఒప్పుకోనని కామెంట్ చేశారు. ఆయన అలహాబాద్ నుంచి గెలిచారు. ఓకే. సో వీళ్ళిద్దరిని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో అన్నా తీసుకోవాలి. వాజ్పేయి సమయంలో ఉప ప్రధాని చేశారు అద్వానీ. లేదా మంత్రివర్గంలో తీసుకోకుండా పార్టీలో అత్యున్నత నిర్ణాయక మండలి పార్లమెంటరీ బోర్డు అధ్యక్షుడేమో అప్పుడు రాజ్నాథ్ సింగ్. సో పార్లమెంటరీ బోర్డులో వాళ్ళిద్దరున్న ఇబ్బందే. ఎందుకంటే వాళ్ళు అద్వానీ నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థి ప్రకటిస్తే రాజీనామా చేశారు పార్టీకి. ఇప్పుడు మన రాజాసింగ్ రాజీనామా చేశారు అంటున్నారు కదా, రాజాసింగ్దే ఇండిసిప్లిన్ అవుతే అద్వానీ లాంటి వ్యక్తి ఉప ప్రధాని చేసిన వ్యక్తి నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా బీజేపీ ప్రకటిస్తే ప్రధాన అభ్యర్థి కంటే ముందు క్యాంపెయిన్ కమిటీ చీఫ్ అని అనౌన్స్ చేసింది. అంటే ప్రచార విభాగం అని ఇండైరెక్ట్ గా సంఘ్ చెప్పింది మూడోసారి అధికారంలోకి రావడం. అప్పుడు అద్వానీ నొచ్చుకొని రాజీనామా చేశారు. మరి అద్వానీ ఇండిసిప్లిన్ కదా, ఇప్పుడు రాజాసింగ్ దాని గురించి చెప్తున్నారు కదా. సో అద్వానీ రాజీనామా చేస్తే ఆ తర్వాత బుజ్జగిస్తే ఆయన రాజీనామా విడ్రా చేసుకున్నారు. సేమ్ అంటే రాజాసింగ్ లాంటి ఇమ్మెచ్యూరిటీ పర్సన్ రాజీనామా చేసినప్పుడు అద్వానీ ఉప ప్రధాని చేసి మొత్తం తన జీవితం మొత్తం కూడా కమండల్ రథయాత్ర, హిందుత్వ రథయాత్రలు చేసిన వ్యక్తి కూడా ఒక దశలో పార్టీ కంటే తను వ్యక్తిత్వం అడ్డొచ్చి రాజీనామా చేశాడు. చేస్తే అందరూ చెప్తే కనుక విడ్రా చేసుకున్నాడు. కానీ అప్పుడు ఎంపీగా ఎలక్ట్ అయ్యాడు. సో అద్వానీని, మురళీ మనోహర్ జోషిని పక్కన పెట్టేందుకు నరేంద్ర మోడీ ఒక నిబంధన తీసుకొచ్చారు. అదేంటంటే 70 సంవత్సరాలు దాటిన వ్యక్తులకి పార్టీలో, ప్రభుత్వంలో ఎటువంటి పదవులు ఉండకూడదు, పార్టీలో ప్రభుత్వంలో రెండిట్లో అని చెప్పి అద్వానీని, మురళీ మనోహర్ జోషిని క్యాబినెట్ లోకి తీసుకోలేదు. సరే, అద్వానీ అంటే క్యాబినెట్ లో, వాజ్పేయి క్యాబినెట్ లో తీసుకున్న వ్యక్తి, ఉప ప్రధాని, నరేంద్ర మోడీ కింద శిష్యుడి కింద పనిచేస్తానని ఒప్పుకోలేదు. మురళీ మనోహర్ జోషిని తీసుకోవచ్చు, కానీ ఆయన కూడా తీసుకోలేదు, క్యాబినెట్ లో తీసుకోలేదు. ప్లస్ పార్లమెంటరీ బోర్డులో కూడా తీసుకోకుండా ఒకటి పెట్టారు, మార్గదర్శక్ మండల్ అని పెట్టారు. అంటే అద్వానీ, మురళీ, ఆ మార్గదర్శక మండలిలో 4 సభ్యులు, అద్వానీ, మురళీ మనోహర్ జోషి, రాజ్నాథ్ సింగ్, మోడీ, 4 మాత్రం ఉంటారు. సో పార్టీలో, ప్రభుత్వంలో 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎవరికి పదవులు ఉండవని క్లారిటీగా చెప్పేశారు. ఇంకా ఏమని చెప్పారు, 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి యంగ్ ఉండాలి పార్టీ ఇంకా అని చెప్పి, ఇంకా వాళ్ళకి 2014లో లాస్ట్. ఇంకా ఆ తర్వాత 19లో మన గాంధీనగర్ నుంచి అద్వానీకి టికెట్ ఇవ్వలేదు, అంటే ఆయన అమిత్ షా కంటెస్ట్ చేశారు 2019లో. మురళీ మనోహర్ జోషికి కూడా టికెట్ ఇవ్వలేదు. సో అప్పుడు వాళ్ళిద్దరిని తప్పించడానికి 75 ఏళ్ల నిబంధన తీసుకొచ్చారు. ఈ 75 ఏళ్ల నిబంధన కారణంగా కొద్ది కాలం కల్రాజ్ మిశ్రా, క్యాబినెట్ లో కల్రాజ్ మిశ్రా 76 ఇయర్స్ తర్వాత, కొంత రోజుల తర్వాత ఆయన్ని రాజీనామా చేశారు. నజ్మా హెప్తుల్లా, ఇట్లా 75 ఏళ్ళు దాటిన వాళ్ళందరినీ గవర్నర్లుగా పంపించేశారు చాలా మంది. యడ్యూరప్ప కూడా 2019లో 70 సంవత్సరాలు దాటిన తర్వాత, ఒక సంవత్సరం తర్వాత ఆయన్ని కూడా 75 ఇయర్స్ దాటాయని చెప్పి రాజీనామా చేశారు. ఇప్పుడు నరేంద్ర మోడీకి అప్పుడు 64 సంవత్సరాలు. ఇప్పుడు ఈ 2025 సెప్టెంబర్ 17వ తేదీన నరేంద్ర మోడీకి 70 సంవత్సరాలు నిండబోతున్నాయి. సో ఆయన పెట్టిన నిబంధన ఇప్పుడు ఆయనకే వర్తిస్తుందా లేదా? పార్టీ ఫస్టా, సెల్ఫ్ ఫస్టా? కంట్రీ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. సో ఈ నిబంధన కేవలం ఆయనకే వర్తిస్తుందా లేదా? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ పదే ఆయన వ్యక్తులు ఈ 70 సంవత్సరాలు ఎందుకు గుర్తు చేశారంటే, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ భారతీయ జనతా పార్టీ ఫంక్షన్ మీద గత సంవత్సరంన్నర 1.5-2 years గా చాలా తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఇది అంగీకరించకపోవచ్చు, సంఘ్ పెద్దలు అంగీకరించకపోవచ్చు, భారతీయ జనతా పార్టీ అంగీకరించకపోవచ్చు. కానీ సంఘ్ భారతీయ జనతా పార్టీ రాజకీయాల్ని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా నాకేమనిపిస్తుందంటే, ఎలక్షన్ టైంలో నడ్డా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చాలా సంఘ్ కార్యకర్తలు హట్ అయ్యారు. చాలా మంది భారతీయ జనతా పార్టీకి మళ్ళీ సంఘ్ వేరు, సంఘ్లో పనిచేసే వాళ్ళు పూర్తి స్థాయిలో బీజేపీకి పనిచేయరు, కేవలం ఎన్నికల సమయంలో హెల్ప్ మాత్రమే చేస్తుంటారు. నడ్డా ఏం కామెంట్ చేశారంటే, మేము భారతీయ జనతా పార్టీకి సంఘ్ మార్గదర్శకత్వం ఇంకా అవసరం లేదు, మేము పెరిగి పెద్దయ్యాం. అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో చాలా విభాగాలు ఉన్నాయి. ఏబీవీపీ, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, బజరంగ దళ్, విహెచ్పి, విశ్వ హిందూ పరిషత్, ఇట్లా వనవాసి కళ్యాణ్ ఆశ్రమ్, రాష్ట్రీయ సేవక దళ్, చాలా సాహిత్య నికేతన్,
అందరికీ తెలిసిన చాలా మంది ఆర్ఎస్ఎస్ పొలిటికల్ వింగ్ భారతీయ జనతా పార్టీ. సో నడ్డా అంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడంతో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా హాఫ్ హార్టెడ్గా మన అవసరం లేదు కదా, ఆర్ఎస్ఎస్ అవసరం లేదంటారు కదా అంటే బీజేపీకి 240 సీట్లు వచ్చాయి. మరి పూర్తి స్థాయిలో పనిచేయలేదు ఆ స్టేట్మెంట్, చాలా మంది దెబ్బతీసింది నడ్డా స్టేట్మెంట్. మళ్ళీ హర్యానా మహారాష్ట్రలో సంఘ్ పనిచేయమంటే పనిచేస్తే రిజల్ట్ ఏ విధంగా వచ్చింది చూసారా. అదే పార్లమెంట్ ఎలక్షన్ లో ఓడిపోయిన హర్యానాలో మహారాష్ట్రలో మోడీ పూర్తిగా ప్రచారం చేయకుండా సంఘ కార్యకర్తల పవర్ ఏందో చూపించారు. అబ్సల్యూట్ మెజారిటీ భారతీయ జనతా పార్టీకి మొత్తం ట్రెండ్ టర్న్ అయిపోయింది. సో 1.5 2 years గా విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు మోహన్ భగవత్ ఏమన్నారంటే మోరోపంత్ పింగ్లీ ఈయన సంఘ్ మొదటి తరం నేత, అంటే డాక్టర్ హెగ్డేవార్కు గురూజీకి, డాక్టర్ హెగ్డేవార్ ఆర్ఎస్ఎస్ మొదటి అధినేత, రెండవ అధినేత గురూజీకి వాళ్ళందరికీ కూడా వాళ్ళందరి మెంటార్షిప్లో ఈయన ఉన్న వ్యక్తి. తర్వాత ఫుల్ టైం సంఘ్ ప్రచారక్గా ఉన్నారు ఆయన, వాళ్ళ మార్గదర్శకత్వంలో ఉన్న వ్యక్తి. ఆయనకు సంబంధించిన బుక్ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే మోరోపంత్ పింగ్లీ ఒకప్పుడు అన్నారట, ఏంటంటే మీకు ఒక షాల్ కప్పి 75 సంవత్సరాల తర్వాత షాల్ కప్పారంటే మీరు అర్థం చేసుకోవాలి, అదేంటంటే ఇట్ మీన్స్ దట్ యూ షుడ్ స్టాప్ నౌ, యు ఆర్ ఓల్డ్, స్టెప్ అసైడ్ అండ్ లెట్ అదర్స్ కమ్ ఇన్. ఇది మోహన్ భగవత్ అన్నారు. అంటే మీరు 70 సంవత్సరాల తర్వాత మీకు ఒక షాల్ కప్పి, మన రిటైర్మెంట్ ఫంక్షన్ రోజు షాల్ కప్తారు కదా, 60 సంవత్సరాలు అయ్యి గవర్నమెంట్ రిటైర్మెంట్ అయిన రోజు ఏం చేస్తారు, షాల్ కప్తారు. షాల్వా కప్పి ఇంకా చాలు మీ సర్వీసెస్ అని ఇండైరెక్ట్ గా లెక్క. సో ఈ మోరోపంత్ పింగ్లీ ఫంక్షన్ లో సేమ్ ఇదే మాట మాట్లాడారు. 70 సంవత్సరాలు నిండిన తర్వాత మీరు యూ షుడ్ స్టాప్ నౌ అండ్ మేక్ వే ఫర్ అదర్స్ అని ఆ సందర్భంలో ఈయన మాట్లాడుతూ అన్నారు. సో ఇప్పుడు 70 సంవత్సరాలు ఎవరికి నిండుతున్నాయి? నరేంద్ర మోడీకి 70 సంవత్సరాలు 2025 సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థాన విమోచన దినోత్సవం రోజే నరేంద్ర మోడీ పుట్టిన రోజు. భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం కలిసిన రోజే నరేంద్ర మోడీ పుట్టినరోజు. కాకపోతే 2 years తర్వాత పుట్టారు, 1948 లో జరుగుతాయి. సో ఇప్పుడు ప్రధాని పదవి నుంచి ఆయన తప్పుకుంటారా అని ఇండైరెక్ట్ గా చెప్పినట్టయింది. ఇది ఆల్రెడీ కాంగ్రెస్, శివసేన ఇవన్నీ సెటైర్లు స్టార్ట్ చేసాయి. ఇంకొద్ది మంది ఏమన్నారంటే మరి సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ కూడా 70 సంవత్సరాలు నిండుతాయి కదా, ఇంకొక 6 days బిఫోర్ పుట్టారు మోహన్ భగవత్ మోడీ కంటే, 1950 సెప్టెంబర్ 11. మరి ఆయన కూడా తప్పుకుంటారు అన్నారు. కానీ గతంలో సర్సంఘ్, మరి సంఘులో ఆ సాంప్రదాయం లేదు 70 సంవత్సరాలు రిటైర్ కావాలన్నది. ఇప్పుడు రజు భయ్యా దాదాపు నాకు తెలిసి రజు భయ్యా అని సర్సంఘ్ చాలక్ 89 సంవత్సరాల వయసులో కూడా బహుశా ఉన్నట్టున్నారు. ఇప్పుడు అద్వానీ సమయంలో కూడా జస్వంత్ సింగ్, మురళీ మనోహర్ జోషి, వాజ్పేయి టైంలో వీళ్ళందరూ 75 దాటిన ఉన్నారు. కానీ మోడీ హయాంలో ఇది తీసుకొచ్చారు. ఇప్పుడు తను తీసుకొచ్చిన నిబంధన తాను పాటిస్తారా అన్న క్వశ్చన్ను ఇప్పుడు మోహన్ భగవత్ పదే రేజ్ చేయడం ద్వారా ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ వెల్, నరేంద్ర మోడీ సంఘ్ మధ్య గ్యాప్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. మరి ఆయన తప్పుకుంటారా సెప్టెంబర్ 17న? తర్వాత అమిత్ షా మాత్రం క్లారిటీ ఇచ్చారు మే 2023లోనే. మోడీజీకి నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పడ్డది, 2029 వరకు మోడీనే కంటిన్యూ అవుతారు, మధ్యలో ఎవరు కారు అని అమిత్ షా చెప్పారు. సో సంఘ్ మోహన్ భగవత్ అభిప్రాయం మాత్రం 70 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ కావాలని ఉన్నట్టుగా ఉంది. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడికి సంబంధించి ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ అయిపోయి 1 year 2 months అయిన తర్వాత కూడా ఇప్పటికీ జేపీ నడ్డానే పార్టీ అధ్యక్షుడిగా కంటిన్యూ అవుతున్నారు. ఎందుకు పార్టీ అధ్యక్షుడి విషయంలో చాలా ఆలస్యం జరుగుతుందంటే దానికి ప్రధాన కారణం ఇదే. ప్రధానమంత్రి సంబంధించి విషయంలో 70 సంవత్సరాలకు రిటైర్ కావాలి అని సంఘ్ భావిస్తోంది. ఇండైరెక్ట్ గా మోడీ తప్పుకోవాలని మోహన్ భగవత్ హింట్స్ ఇస్తున్నారు. ఇండైరెక్ట్ గా అయింది, డైరెక్ట్ గానే హింట్స్ ఇస్తున్నట్టే లెక్క. ప్లస్ పార్టీ అధ్యక్ష పదవికి వాళ్ళు సంజయ్ జోషిని
పార్టీ అధ్యక్ష పదవికి ప్రపోజ్ చేయాలని అనుకుంటారు. సంజయ్ జోషి అంటే ఈ తరం వాళ్ళకి చాలా మంది తెలిసి ఉండదు. మోడీ అత్యంత వ్యతిరేకించే నేత, బద్ద వ్యతిరేకి సంజయ్ జోషి. ఆయన గుజరాత్ నుంచి వచ్చారు సంజయ్ జోషి. ఓకే. సో వీళ్ళిద్దరు సంఘులో ఉన్నారు, కానీ సంజయ్ జోషి అంటే పడదు. సంజయ్ జోషిని నితిన్ గడ్కరీ 2011లో ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జిగా సంజయ్ జోషి నియమిస్తే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఆయన్ని యూపీ ఇన్ఛార్జ్ నుంచి తీసేస్తేనే నేను నేషనల్ ఎగ్జిక్యూటివ్కి అటెండ్ అవుతాను, జాతీయ కార్యవర్గ సమావేశాలకు అటెండ్ అవుతాను, లేకపోతే నేను అటెండ్ కానని భీష్మించి కూర్చున్నారు. అంటే ఇప్పుడు డిసిప్లిన్ గురించి చెప్తున్నారు కదా, రాజాసింగ్ డిసిప్లిన్ గురించి చెప్తున్నారు కదా, నాకు ఇవన్నీ గుర్తొస్తున్నాయి. అద్వానీ డిసిప్లిన్ ఏంటి, మరి నరేంద్ర మోడీ డిసిప్లిన్ ఏంటి? కానీ ఇవన్నీ అప్లికబుల్ అవుతాయంటారా రాజాసింగ్? అంటే చెప్తున్నా, అంటే రాజాసింగ్ సంబంధించి సగటు కార్యకర్తల దాని గురించి చెప్తున్నా. డిసిప్లిన్ అన్నది కొన్ని సందర్భాల్లో ఎంతటి పెద్ద నేత అయినా వ్యక్తిగత అహం అడ్డొచ్చి డిసిప్లిన్ అన్నది పాటించకపోవచ్చు. సేమ్ నరేంద్ర మోడీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నితిన్ గడ్కరీని మీరు సంజయ్ జోషిని తీసేస్తేనే నేను అటెండ్ అవుతానంటే చివరికి సంజయ్ జోషిని తీసేశారు. ఓకే. అంటే భారతీయ జనతా పార్టీలో ఆ రోజు సంజయ్ జోషిని తీసేశారంటే ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీలో మళ్ళీ సంజయ్ జోషి లేరు. కానీ సంజయ్ జోషి ఇంతవరకు కూడా 13 సంవత్సరాలు అయింది, సంఘ్ బ్యాక్గ్రౌండ్ కదా, పూర్తి స్థాయి సంఘ నేపథ్యం, పార్టీ నేతగా ఎప్పుడు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలవలేదు, ఇంతవరకు ఒక్కసారి కూడా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నోరు విప్పలేదు. అది సంఘ నేతల గొప్పతనం అంటే, అది సంఘ క్రమశిక్షణ అంటే. ఈ రాజకీయ పార్టీలోకి వచ్చేసరికి నరేంద్ర మోడీ కూడా 2001 వరకు కూడా పూర్తి స్థాయి సంఘ నేపథ్యం కలిగిన వ్యక్తే. 1998లో భారతీయ జనతా పార్టీ కార్యదర్శి అయినారు. 2001లో ఎమ్మెల్యే ఎంపీ కాకుండానే డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఫస్ట్ టైం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినప్పుడు ప్రధానమంత్రి అయినారు. సో రాజకీయ నేతలకి పదవులు వచ్చేసరికి ఈ ఏమంటుంది, పదవికాంక్షతో డిసిప్లిన్ అన్నది దప్పుతుంది. కానీ సంజయ్ జోషిని చూడండి మీరు, తను మోడీ వల్ల తనను యూపీ ఇన్ఛార్జిగా తీసేసిన ఒక్కసారి కూడా ఇప్పటికి బయటకు వచ్చి మాట్లాడలేదు మోడీకి వ్యతిరేకంగా. ఓకే. వీళ్ళిద్దరు మళ్ళీ గుజరాతే, ఇద్దరికి బెడదు. ఇప్పుడు ఆయన్ను అధ్యక్ష పదవి చేయాలని సంఘ పట్టుబడుతుందట, సంజయ్ జోషిని అధ్యక్షుడిగా ఒప్పుకోండి. మరి మోడీ ఒప్పుకుంటారా? అప్పుడు యూపీ ఇన్ఛార్జే ఒప్పుకోలేదు, ఇప్పుడు ఒప్పుకుంటారా? లాస్ట్ టైం నడ్డాకు జాతీయ అధ్యక్ష పదవి ఇచ్చి తప్పు చేశామని సంఘ్ భావిస్తుంది. అమిత్ షా పర్ఫార్మెన్స్ మీద ఎంపికయ్యారు. అమిత్ షా పర్ఫార్మెన్స్ తో 281 నుంచి 301 వచ్చాయి. మోడీ అమిత్ షా ఇద్దరు కలిసి నడ్డాని రికమెండ్ చేశారు. కానీ నడ్డా రికమెండ్ చేసిన తర్వాత పార్టీ అంతా పర్ఫార్మెన్స్ లేదు, కొన్ని రాష్ట్రాల్లో అధికారం పోయింది, 240 సీట్లే వచ్చాయి. ఆయన కాస్త సంఘకు వ్యతిరేకంగా మాకు సంఘ అవసరం లేదన్న విధంగా స్టేట్మెంట్ ఇవ్వడంతో చాలా హట్ అయ్యారు. సో ఇప్పుడు రకరకాల పేర్లు వినిపిస్తున్న సంఘ్ వసుంధర రాజే సింధియా పేరు రికమెండ్ చేస్తుంది, శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పేరు రికమెండ్ చేస్తుంది, ఇట్లాంటి వాళ్ళ పేర్లు రికమెండ్ చేస్తుంది. కానీ మోడీ అమిత్ షా ఇద్దరు వద్దంటున్నారని చెప్తున్నారు. ఫస్ట్ ప్రధాని పదవికి 70 సంవత్సరాలకు రిటైర్మెంట్ గురించి పదే హింట్స్ ఇస్తున్నారు మోహన్ భగవత్. మరి ఏం జరుగుతుందన్నదైతే చూడాలి. మోహన్ భగవత్ వ్యాఖ్యల్ని యథాలాపంగా మాత్రం తీసుకోకూడదు. ఖచ్చితంగా దర్ ఇస్ టస్సెల్ బిట్వీన్ సంఘ్ అండ్ భారతీయ జనతా పార్టీ. ఇంతకుముందు లేదా అంటే ఉంది. వాజ్పేయి హయాంలో కూడా కొంత వాజ్పేయికి సంఘ్కి ఆ సమయంలో పడలేదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీని దివాలంటే అద్వానీ కానీ సంఘ్ కానీ అవుట్ రైట్ గా వాజ్పేయి రాజధర్మం పాటించలేదని నరేంద్ర మోడీ అంటే గనక అద్వానీ నిలబడ్డారు, సంఘ్ నిలబడ్డది. తర్వాత జిన్నా గొప్ప దేశభక్తుడు, జిన్నా గురించి ఆయన సెక్యులర్ అని అద్వానీ చేసిన కామెంట్స్ తో సంఘ్ కోపం వచ్చి అద్వానీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి రిజైన్ చేయించింది. సో సంఘ్ ప్రాబల్యం ఉంటుంది. కాకపోతే అధికారంలోకి వచ్చేంత వరకు మేము మార్గదర్శకత్వం వహిస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఎజెండా ఇంప్లిమెంట్ కావాలి. ఎజెండా ఏంటి? రామ మందిరం ఇంప్లిమెంట్ చేశారు, ఆర్టికల్ 3 ఉమ్మడి పౌరస్మృతి, ఈ 3 ప్రధానం. ఇంకా చాలా చాలా ఎజెండా, ఎడ్యుకేషన్ పాలసీలో మార్పులు జరగాలి, దేశభక్తి ఆధారిత ఎడ్యుకేషన్ ఉండాలి, ఇవన్నీ కూడా సంఘ్ ఎజెండా. సో చూద్దాం అంటే మోహన్ భగవత్ కామెంట్స్ ఎట్లా ఉంటాయి. క్లియర్ కట్ మెసేజ్ నరేంద్ర మోడీని రిటైర్ కమ్మని పదే హింట్స్ ఇస్తున్నారు. దాన్ని నరేంద్ర మోడీ పాటిస్తారా లేదా? అధ్యక్ష పదవి విషయంలో సంఘ్
నరేంద్ర మోడీ మధ్య Amendment ఏకాభిప్రాయం చేస్తారా? కుదురుతుందా లేదా? అమెండ్మెంట్ ఏమైనా చేస్తారా ఏజ్ గురించి? అంటే అమెండ్మెంట్ అంటే ఇది ఎక్కడ పార్టీ కాన్స్టిట్యూషన్ లేదు, పార్టీ రాజ్యాంగంలో లేదు. ఓకే, ఇది ఇండైరెక్ట్ అగ్రిమెంట్. ఎందుకు మీరు అద్వానీకి మురళీ మనోహర్ జోషికి ఇవ్వలేదంటే పార్టీ రాజ్యాంగంలో ఒకటే ఉంది, ఒక వ్యక్తి అధ్యక్ష పదవి 2 సార్లు కంటిన్యూస్ గా చేపట్టొచ్చు, 3సారి చేపట్టొద్దు. ఓకే. తర్వాత ఒక వ్యక్తికి ఒకే పదవి, అంటే ఒకే వ్యక్తి ప్రధాని పదవి, ఒకే వ్యక్తి పార్టీ అధ్యక్ష పదవి చేపట్టరాదు. ఇప్పుడు అంతకుముందు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి, ఇందిరాగాంధీ పార్టీ అధ్యక్షురాలు, పివి నరసింహారావు ప్రధానమంత్రి, పివి నరసింహారావు పార్టీ అధ్యక్షుడు. కాంగ్రెస్ పార్టీలో ఇట్లుంటది. సోనియా గాంధీ వచ్చిన తర్వాత ఆమె ప్రధానమంత్రి తీసుకోలేదు కాబట్టి పార్లమెంటరీ పార్టీ లీడర్ మన్మోహన్ సింగ్ అయితే అధ్యక్షుడు ఆమె అయినారు. ఓకే. సో భారతీయ జనతా పార్టీలో అట్లా ఉండడం లేదు, ఒక వ్యక్తికి ఒకే పదవి. ఇది మాత్రం పార్టీ కాన్స్టిట్యూషన్ లో ఉంది, కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి టెంపరరీ అధ్యక్షుడు మాత్రమే ఓకే. మొన్నటి వరకు, ఎందుకంటే కేంద్ర మంత్రి అధ్యక్షుడు 2 ఉండరాదు. సో అట్లా చూద్దాం, ఈ 70 సంవత్సరాల తర్వాత మోడీ రిటైర్ అవుతారా లేదా ఈ పార్టీ అధ్యక్ష పదవి విషయంలో బహుశా ఆగస్టు 21 తర్వాత ఉండొచ్చు. ఓకే. దానిలో ఏకాభిప్రాయం కూరుతుందా అనేది చూద్దాం.